హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. నిన్న మీరు బృందావనంలో ఎన్నెన్నో క్షేత్రాలని ఆల్రెడీ సందర్శించుంటారు. అలసిపోలేదు కదా? అలుపు తీరాలంటే కృష్ణ కథ వినాలి. మనం ఇప్పుడున్నటువంటి ఒక 3 గంటల సమయంలో బృందావనంలో శ్రీకృష్ణుడు జరిపినటువంటి చక్కటి లీలల్ని కాస్త చర్చించుకుందాం. కృష్ణుడు ఈ భూమి మీద అవతరించడానికి ఎన్నెన్నో కారణాలు మీకు తెలిసిందే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. వీటన్నింటిలోకి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి తెలుసా? పరిత్రాణాయ సాధూనాం. తన భక్తులతో సమయాన్ని గడపడానికి, వారి పట్ల ఆయన యొక్క అనుగ్రహాన్ని వర్షించడానికి, కురిపించడానికి ఆయన వస్తాడండి. ఇక దుష్ట శిక్షణ అంటారా, రాక్షసుల్ని సంహరించడం అంటారా, అది ఒక బై ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆధ్యాత్మిక జగత్తు నుంచి, గోలోక బృందావనం నుంచి ఈ భౌతిక జగత్తుకి ఎందుకు వస్తాడు? కారణం, అసలు కారణం ఏమిటంటే తన భక్తుల సాంగత్యంలో కాసేపు చక్కగా లీలలు జరపడం కోసం. ఆ లీలల్లో భాగంగా ఒక సెకండరీ బై ప్రోడక్ట్గా అప్పుడప్పుడు కొంతమంది రాక్షసులు కూడా చచ్చిపోతూ ఉంటారు. అంతే. రాక్షస సంహారం ఆయన యొక్క అవతార పరమార్థం కాదండి. రాక్షస సంహారం అవతార పరమార్థంలో ఒక చిన్న అంశం అంతే. కానీ ముఖ్యాంశం అది కాదు. ముఖ్యాంశం ఏమిటంటే భక్తుల పట్ల తన అనుగ్రహాన్ని కురిపించడం. అనుగ్రహాయ భక్తానాం మనుషిం తనుమాశ్రితం. భక్తుల పట్ల అనుగ్రహాన్ని కురిపించడం కోసం ఆయన ఒక మానవ శరీరంలో, అంటే మానవ రూపంలో వస్తాడు. కానీ ఆయన శరీరం రక్తమాంసాలతో చేసింది కాదండి. ఆయన శరీరం దివ్యం, సచ్చిదానంద స్వరూపం. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం. ఆయన యొక్క జన్మ అంటే ఆయనకు జన్మే లేదు, ఆయన అజన్మ అంటారు. కానీ జన్మని ఎందుకు అంటున్నాం ఇక్కడ మనం? ఆయన ఎందుకు అంటున్నాడు జన్మ అని? అవతరించడం, అవతరించినటువంటి ఆ సమయాన్ని జన్మతో మనం పోలుస్తాం. కానీ ఆయనకి జన్మ లేదు. ఆయన చావు పుట్టుకలకు అతీతుడు. జన్మ కర్మచమే దివ్యం. కర్మ అంటే ఆయన కర్మ కూడా లేదండి. కర్మ అంటే చేసే పని. కర్మ అనే దానికి ఇంకొక పదం ఏమిటంటే మనం ఇంతకుముందు చేసినటువంటి పనులకి ప్రతిఫలం, అదొక కర్మ. యాక్షన్ అండ్ రియాక్షన్. ఆయనకి ఎటువంటి కర్మ లేదు. చెప్తాడు భగవద్గీతలోనే, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ. నమాం కర్మాణి లింపంతి. ఏ కర్మలో చేయడానికి నాకు ఇసుమంతైనా కూడా ఇంట్రెస్ట్ లేదు. నమే కర్మఫలే స్పృహ. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి జన్మ లేదు, కర్మ లేదు. కానీ అప్పుడప్పుడు ఒక మానవ రూపంలో ఇక్కడ కోట్ అండ్ కోట్ జన్మిస్తాడు. ఆయన కర్మలు చేస్తాడు. కర్మలు అంటే మన భౌతిక పరమైనటువంటి కర్మలు కాదు. ఆయన కర్మలు పాపకర్మలు, పుణ్యకర్మలు కాదండి. దివ్యమైనటువంటి లీలలు. కర్మ అంటే లీల. లీలన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. జన్మకర్మచమే దివ్యం. ఆ లీలలు దివ్యం. ఆ జన్మ అంటే ఆయన యొక్క అవతరణ దివ్యం. ఎలా పోల్చారంటే, ఇప్పుడు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కు నుంచి ఉదయిస్తాడు. మీరు ఎక్కడ ఏ ప్రదేశంలో నివసిస్తున్నారో దాని ప్రకారం అప్పుడప్పుడు సూర్యుడు కొండల మధ్యలో నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు బిల్డింగుల మధ్యలోంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు చెట్ల మధ్యలోంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏ నదీ తీరం నుంచో, ఒక సముద్ర తీరం నుంచో బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే సముద్రం సూర్యుడికి జన్మనిచ్చినట్ట, చెట్లు సూర్యుడికి జన్మనిచ్చినట్ట. మీ బిల్డింగ్లు హైదరాబాద్లో ఇంత పొడుగు ఉంటాయి కదా బిల్డింగ్స్, ఒక 20, 30, 40 అంతస్తుల బిల్డింగ్లు. ఆ బిల్డింగ్లు ఏమైనా జన్మించాయా? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అలా కనిపిస్తున్నాడు సూర్యుడు. సో బిల్డింగ్లు కానీ, సముద్రం కానీ, చెట్లు కానీ, నదులు కానీ, అడవులు కానీ జన్మనివ్వలేదండి సూర్యుడికి. ఆయన అది జన్మే కాదు, ఇంకా చెప్పాలంటే అది సూర్యోదయం. నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయించాడు, రేపు ఉదయిస్తాడు. అది ఉదయం. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళొచ్చు,
బిల్డింగుల మధ్యలోకి వెళ్ళిపోవచ్చు, కొండల మధ్యలోకి వెళ్ళిపోవచ్చు. అంటే చచ్చిపోతున్నట్టు కాదండి. సూర్యాస్తమయం సూర్యుడి యొక్క మరణం కాదు, సూర్యోదయం సూర్యుడి యొక్క పుట్టుక కాదు. అలాగే శ్రీకృష్ణుడు, మీరు మథురకు వెళ్ళారు నిన్న, శ్రీకృష్ణుడు మథుర కారాగృహంలో, కంసుడి కారాగృహంలో దేవకి వసుదేవుల బిడ్డగా జన్మించినప్పుడు అది ఆయన యొక్క పుట్టుక కాదండి. అలాగే కొంతమంది అంటూ ఉంటారు, కృష్ణుడు ఈ బోయవాడి బాణం, జర అనే బోయవాడి యొక్క బాణం తగిలి చచ్చిపోయాడు అంటారు కొంతమంది. ఎంత అపరాధం చెప్పండి. అది ఆయన చావు కాదు, ఇది ఆయన పుట్టుక కాదు. ఎలా అయితే సూర్యోదయం సూర్యుడి పుట్టుక కాదో కృష్ణుడి యొక్క అవతరణ కృష్ణుడి పుట్టుక కాదు, ఎలా అయితే సూర్యాస్తమయం సూర్యుడి యొక్క మరణం కాదో అలాగే శ్రీకృష్ణుడు తన లీలలు చాలించినటువంటి సమయం అది ఆయన మరణం కాదండి. లీలల్ని ఇక్కడ చాలించాడు, అవతారాన్ని ఇక్కడ చాలించి మళ్ళీ లీలల్ని ఇంకొక విశ్వంలో ప్రారంభిస్తున్నాడు. అందుకే జన్మ కర్మ చమే దివ్యం. ఇంకొకటి ఏమిటంటే, ఒక సాధారణ వ్యక్తి, బద్ధ జీవుడు ఒక జీవరాశిలో జన్మించాలంటే, ఒక మనిషిగానో ఒక పాముగానో ఒక చెట్టుగానో ఒక పక్షిగానో ఒక పశువుగానో జన్మించాలంటే పైన దేవతలు ఉంటారు. కర్మణా దైవనేత్రేణ, మన యొక్క కర్మలన్నింటినీ వారు అబ్జర్వ్ చేసి పరీక్షించి ఈ వ్యక్తికి ఎటువంటి జన్మనివ్వాలో వారు నిశ్చయించి నిర్ణయించి ఆ జీవరాశిలో మనల్ని తోసేస్తారు. అంటే కర్మానుసారం మనం జన్మలు ఎత్తుతూ ఉంటాం ఈ ప్రపంచంలో. కానీ భగవంతుడికి కర్మ లేదండి. ఆయన ప్రారంభ కర్మ వల్ల ఆయన జన్మించట్లేదు. కృష్ణుడికి మానవ రూపం లభించింది అంటే ఏదో కర్మ ఉండి ఉంటుంది, అందుకే ఈ భూలోకంలో జన్మించాడు అని అనకూడదు మనం. ఆయన ఈ ప్రారంభ కర్మకి అప్రారంభ కర్మకి వీటన్నింటికి అతీతుడు. సో జన్మ కర్మ చమే దివ్యం అంటే ఆయన యొక్క జన్మలు, ఆయన యొక్క కర్మలు, లీలలు దివ్యం అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున, అప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక పునర్జన్మ ఉండదు. పునర్జన్మ న విద్యతే. కాబట్టి మనం ఆ కృష్ణలీలల్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు, ఈ 3 రోజులు. ఏ లీల తీసుకుందాం? ఇప్పుడు బ్రహ్మవిమోహన్ లీల అనుకున్నాం, మీకు ఓకేనా? అది ఇంకేమైనా కావాలా? కాళియా లీల, మృతభక్షణ లీల, దామోదర లీల, మీకు ఏ లీల అంటే అదే అన్నీ కావాలని 3 రోజులు కుదరదండి, 30 రోజులు రావాలి మరి యాత్ర. అన్నీ కుదరదు. ఏం కావాలి చెప్పండి, మీరే చెప్పండి. బృందావన లీలలు, మనం బృందావనంలో ఉన్నావు కాబట్టి బృందావనంలో శ్రీకృష్ణుడు జరిపిన ఏదో ఒక లీల గురించి చర్చించుకుందాం. బ్రహ్మవిమోహన్, మృతభక్షణ, గోవర్ధన్ రేపు. మీరు గోవర్ధన్ పరిక్రమ రేపు వెళ్తున్నారు కదా, అది ఫిక్స్డ్ అనమాట. చెప్పండి ఆడియన్స్. కాళియా, మృతభక్షణ, ఓకే. ఇక్కడ బొమ్మలు ఉన్నాయా? సరే, మనం ఎన్ని వీలైతే అని చర్చించుకుందాం. కాళియా అన్న మాట ఎక్కువ వినపడింది నాకు. కాళియా స్టార్ట్ చేద్దాం. ఒకసారి కృష్ణుడు తన స్నేహితులతో పాటు అలా బృందావనానికి వెళ్ళాడు. అక్కడ వీళ్ళకి దాహం వేసింది, ఎండాకాలం కదా, కొంచెం దాహం వేసింది. వాళ్ళు వెళ్ళి కాస్త అక్కడ యమునా నది పక్కనే ఉన్నటువంటి కాళియ మడుగులో కాస్త నీళ్లు తాగారండి. నీళ్లు తాగి వెంటనే మూర్ఛపడి అక్కడే పడిపోయారు, అచేతనులు అయిపోయారు. అది చూసి కృష్ణుడికి ఆందోళన కలిగింది. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏమైంది నా స్నేహితులకి? మంచినీళ్ళు తాగి పడిపోయారు, నిద్రపోతున్నారా ఏమిటి? కాదు, చనిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ డెడ్. అప్పుడు కేవలం తన యొక్క ప్రేమ వీక్షణాల ద్వారా ఇలా మూర్ఛిల్లి ఉన్నటువంటి తన స్నేహితులందరికీ పునర్జీవితాన్ని ప్రసాదించాడు కృష్ణుడు. వాళ్ళు లేచి నిలబడ్డారు, నిద్ర నుంచి లేచినట్టు లేచి నిలబడ్డారు. అప్పుడు అనిపించింది కృష్ణుడికి, ఈ కాళియ మడుగులో కాళి అనే ఒక విషనాగం ఉంది, ఆ విషనాగ యొక్క మదాన్ని అణచాలి అని చెప్పి కృష్ణుడు ఇక ఉద్యుక్తుడయ్యాడు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళు తాగగానే ఎందుకు ఇలా పడ్డారు? ఆ నీళ్ళన్నీ విషపూరితమైపోయాయండి. ఆ కాళియ మడుగులో ఉన్నటువంటి నీళ్లు స్వచ్ఛమైనటువంటి నీళ్లు కాదు, విషపూరితమైపోయాయి. అంతేకాదు మసిలిపోతున్నాయి నీళ్లు, బాయిల్ చేస్తున్నట్టు వేపర్స్ వస్తున్నాయి, ఆవిరి వస్తుందన్నమాట. ఆ ఆవిరి ఏమిటి?
మీరు ఇడ్లీ పెట్టినప్పుడు వచ్చే ఆవిరి కాదండి అది. ఆవిరిలో విషం ఉంది. ఆ ఆవిరిని పీల్చినంత మాత్రానే ఆ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులందరూ చచ్చిపోతారు. అక్కడ చుట్టుపక్కల కాళ్యమడుగు చుట్టుపక్కల మొక్కలు లేవు, గడ్డి కూడా మలవట్లేదు. చెట్లు లేవు, మొక్కలు లేవు, గడ్డి కూడా మలవట్లేదు. ఇంకా చెప్పాలంటే అక్కడికి ఏ పశువులు రావు. పక్షులు ఈ కాళ్యమడుగు మీద అలా దాన్ని ఎగిరినా కూడా చచ్చిపోతాయి. పక్షులు రావట్లేదు, పశువులు రావట్లేదు, మానవులు రావట్లేదు, చెట్లు మొక్కలు గడ్డి కూడా బతకట్లేదు. ఆ విధంగా ఉందండి. కేవలం విషం నిండినటువంటి నీళ్లు మాత్రమే ఉన్నాయి అక్కడ. ఎంత దారుణం చెప్పండి. మనం అప్పుడప్పుడు ఈ కృష్ణ లీలలు వింటున్నప్పుడు మనం కృష్ణుడి సైడ్ ఉంటాం, న్యాచురల్. కానీ ఆ కృష్ణుడు ఎవరినైతే సంహరిస్తున్నాడో ఆ రాక్షసులతో మనల్ని మనం పోల్చుకోం, కానీ ఆచార్యులు పోలుస్తారు. ఈ రాక్షసులందరూ ఒక దుర్గుణాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారండి. ఒక దుర్గుణానికి ప్రతీక ఆ రాక్షసుడి యొక్క జన్మ, రాక్షసుడి యొక్క కర్మ. ఈ రాక్షసులందరూ ఒక సాధకుడి హృదయంలో ఉంటారు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ రాక్షస ప్రవృత్తుల్ని నిర్మూలన చేసే విధానమే ఈ హరే కృష్ణ మహామంత్ర జపం, ఈ భక్తి మార్గం. ధేనుకాసురుడు మనలో ఉన్నాడు. మీరేం ఫీల్ అవ్వకండి, నేను భక్తి వినోద్ ఠాకూర్ చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఈ ధేనుకాసురుడు కానీ, కాళియా కానీ, తర్వాత ఇంకా ఎవరు మన పూతన, శకటాసురుడు, అఘాసురుడు, వీళ్ళందరూ మన హృదయాల్లో ఉన్నారండి. అంటే మనం ఎగ్జాక్ట్గా వాళ్ళలా కాదు, వాళ్ళకున్న శక్తులు మనకు లేవు. మనం ఈర్ష్యపడచ్చు. ఆ ఈర్ష్య అనేటటువంటి దుర్గుణం మనలో ఉంది. అఘాసురుడికి ఈర్ష్యపడ్డాడు. అఘాసురుడు తెలుసు కదా, అఘాసురుడు పెద్ద పాము, కొండ చిలువ. ఈ అఘాసురుడు ఈ చిన్నపిల్లలందరూ, కృష్ణుడు ఆ గోప బాలకులందరూ కలిసి చక్కగా ఆడుకుంటుంటే చూసి ఈర్ష్యపడ్డాడు. అటువంటి ఈర్ష్య మనలో కూడా ఉంది. అంటే అఘాసురుడు ఉన్నట్టు. అంటే అఘాసురుడికి ఉన్నంత పవర్ మనకు లేకపోవచ్చు, కానీ అఘాసురుడిలో ఉన్నటువంటి ఆ దుర్గుణం, ఆ ఈర్ష్య మనలో ఉంది. ఆ ఈర్ష్యని అఘాసురుడిని కృష్ణుడు ఎలా అయితే సంహరించాడో మనలో ఉన్నటువంటి ఈర్ష్యని కూడా సంహరించాలి అని మనం వేడుకోవాలి. కృష్ణ లీలలు వింటే కేవలం ఊరికే మన వీణుల విందుగా ఉందండి, చక్కగా మంచి స్టోరీ చెప్తున్నారు మీరు అండి, అది కాదు. ఆ కథలో మనకొక పాఠం ఉంది. ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. మన జీవితంలో ఆ పాఠాన్ని మనం అప్లై చేయాలి. ఇది ఇంపార్టెంట్ చదివేటప్పుడు. ఇప్పుడు ఈ కాళియమడుగు ఈ పరిస్థితుల్లో ఉంది కదా, కాళియమడుగులో విషపూరితమైనటువంటి నీళ్లు ఉన్నాయి. ఎవరైనా దాహం వేస్తుందని చెప్పి కాస్త నీళ్లు తాగితే చచ్చిపోతారండి. మంచినీళ్ళు ఇచ్చి చంపేస్తుంది కాళియమడుగు. అవునా? అక్కడికి ఇది అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ అక్కడికి ఎవరు రాలేదు. ఏదో పొరపాటున ఈ పిల్లలు, గోప బాలకులు వెళ్ళి నీళ్లు తాగి అక్కడ మూర్ఛలు పడిపోయారు. కానీ అక్కడికి ఆ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. ఏదో పొరపాటున దారి తప్ప అక్కడికి వచ్చారు వీళ్ళు. అందుకే దారి తప్ప అక్కడికి ఎందుకు వచ్చారు? అది కూడా కృష్ణ లీలే. కృష్ణుడు ఇప్పుడు ఈ కాళీయుడిని యొక్క గర్వాన్ని అణచాలి, అందుకే అక్కడికి వచ్చారు వాళ్ళు. ఆ రోజంతా రాలేదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు వీళ్ళు. కానీ ఆ రోజు అక్కడికి ఎందుకు వచ్చారు? కృష్ణుడు డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి మనస్సులో అహంకారం ఉంటే, దర్పం ఉంటే, దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. తెలుసా మీకు శ్లోకం? మీరు చెప్పండి శ్లోకాలు, నేను ఒక్కనే చెప్పే కన్నా. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అసురుల యొక్క సంపద ఏమిటో తెలుసా మీకు? సంపద, వాళ్ళ ప్రాపర్టీ ఏమిటంటే దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము. పారుష్యం అంటే ఏంటో తెలుసా? అంటే హార్ష్ స్పీచ్, కొంచెం చాలా గట్టిగా మాట్లాడడం. అంటే లౌడ్నెస్ కాదు, అంటే ఎదుటివారిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా, నొప్పించే విధంగా మాట్లాడడం, దాన్ని పారుష్యం అంటారు. కఠినంగా మాట్లాడడం, దాన్ని పారుష్యం అంటారు. సో ఇవండి ఈ దుష్టుల యొక్క శక్తులు, దుష్టుల యొక్క సంపద ఇది. దంభ, దర్ప, అభిమాన, క్రోధ, పారుష్యం, అజ్ఞానం, ఇదంతా వారి యొక్క సంపద.
6 రకాల సంపదలు. కానీ భక్తుల యొక్క సంపద ఏమిటో తెలుసా? తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. దైవీ సంపద. భగవద్గీత 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అసుర సంపద గురించి, దైవీ సంపద గురించి చెప్తాడు. దైవీ సంపద అంటే వారికి 26 లక్షణాలు ఉంటాయండి. కృతజ్ఞతాభావం, దయ, కరుణ, క్షమాగుణం, ఇటువంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. అది దైవీ సంపద. కానీ అసురుల సంపద ఏమిటి? దంభం, దర్పం, అభిమానం అని చాలా ఉంటాయి. గర్వం, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ చెడ్డవాళ్ళ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కాళీయుడి యొక్క హృదయంలో ఉన్నాయి. కాళీయుడి మనసులో ఎంతో అహంకారం, గర్వం, దర్పం, అభిమానం, ఇది నాది అన్నటువంటి భావన, ఇక్కడికి ఎవరు రాకూడదు అన్నటువంటి భావన. అవునా? ఇటువంటి భావనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేరండి, ఎవరు సమీపించలేరు వాళ్ళని. ఎలా అయితే కాళీయుడి యొక్క విషపూరితమైనటువంటి జలాల వల్ల ఎవరు కాళీయమడుగు దగ్గరికి వెళ్ళట్లేదో, అలాగే మన హృదయాల్లో కూడా ఈర్ష్య, ద్వేషం, కామం, క్రోధం, మోహం, ఇటువంటి లక్షణాలు ఉంటే ఎవరు మన దగ్గరికి రారండి. మీరు ఇతర భక్తులతో సరైనటువంటి సంబంధం, బాంధవ్యం, మిత్రత్వం, స్నేహం పెంచుకోవాలనుకుంటున్నారా? నా దగ్గరికి ఎవరు రాకూడదు. ఇది నేను రాసుకున్న గీట్ అన్నమాట. అలా అంటే దంభాన్ని, దర్పాన్ని పెట్టుకోండి మనసులో. మన మనసులో దంభం, దర్పం ఇటువంటివి ఉంటే, అహంకారం ఉంటే, నేను చాలా గొప్పవాడిని, నేను పెద్ద పండితుణ్ణి, నేను పెద్ద మేనేజర్ని, నాకు ఇంత ఉంది అంత ఉంది, నేను ఎన్ని సాధించాను అన్నటువంటి ఒక అహంకారం మనలో ఉంటే, దర్పం మనలో ఉంటే, ఇది నాది అన్న భావన మనలో ఉంటే మన దగ్గరికి ఎవరు రారండి. భక్తి మార్గంలో మనం కేవలం భగవంతుడి పట్ల భక్తి పెంచుకోవడం మాత్రమే కాదండి, ఇతర భక్తుల పట్ల ఆప్యాయత, అనురాగం, ప్రేమ కూడా పెంచుకోవాలి. మనకి ఇతర భక్తులతో సరైనటువంటి సంబంధం, బాంధవ్యం, స్నేహం లేకపోతే భగవంతుడి మీద ఎంత భక్తి ఉన్నా వేస్టేనండి. భగవంతుడి మీద భక్తి ఉంటే సరిపోదు, అంటే భక్తి ఉండాలి, కానీ భక్తి ఉంటే సరిపోదండి. నిజంగా భగవంతుడి మీద మనకి భక్తి ఉంటే మనం ఇతర భక్తులను కూడా ప్రేమిస్తాం. ఇది లోమి డాగ్ అంటారు చూడండి. అంటే ఇప్పుడు మీకు ఒక వ్యక్తితో చక్కటి స్నేహం ఉంది. ఆ వ్యక్తి యొక్క బిడ్డ, కొడుకో కూతురో ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు వస్తారు అంటే లాగా ఒకటి కొట్టారు అనుకోండి, అవునా? అంటే ఫాదర్తో ఫ్రెండ్షిప్, కొడుకుని కొడుతున్నారు, అవునా? ఫాదర్కి ఎలా ఉంటుంది చెప్పండి? ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ పిత అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు భగవాని పట్ల భక్తి, ఆయన బిడ్డలైనటువంటి భక్తుల పట్ల ద్వేషం. ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? గిల్లినట్టు ఉండదు. అంటే ఆయన బిడ్డల్ని కొడితే ఆయన ఫీల్ అవుతారు, ఆయన నొప్పి అనమాట, అవునా? ఆయన నొప్పించకూడదు. ఇది ఎంత ఎవరి లక్షణం అంటే కనిష్ట భక్తుల యొక్క లక్షణం. తెలుసా మీకు? కనిష్ట భక్తులు, మధ్యమ భక్తులు, ఉత్తమ భక్తులు అంటారు. 3 రకాలు. కనిష్ట భక్తులు అంటే చాలా నియోఫైట్స్, కొత్త వాళ్ళు అనమాట. వాళ్ళకి ఇంకా భక్తిలో పరిపక్వత రాలేదు, వాళ్ళకి భగవంతుడి పట్ల, భక్తి పట్ల, శాస్త్రం పట్ల పూర్తి అవగాహన రాలేదు. ఏదో భక్తి చేసేస్తున్నారు, జపం చేసేస్తున్నారు, విగ్రహాలను పూజ చేస్తున్నారు, కానీ ఇతర భక్తుల్ని ఎలా గౌరవించాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు చూపించట్లేదు. అటువంటి జ్ఞానం లేకపోతే భగవంతుడు మన యొక్క సేవని, మన యొక్క ఆరాధనని మెచ్చుకోడండి. పూజ చేయడం అంటే ఆరాధన చేయడం, కానీ భక్తుల్ని నిందించడం అంటే అపరాధం చేయడం. మీరు ఆరాధన చేస్తే ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేయసి అయినటువంటి రాధారాణిని మీరు మెప్పిస్తారు. ఆరాధన ద్వారా ఆవిడ్ని మెప్పిస్తారు, కానీ అపరాధం ద్వారా ఆవిడ్ని నొప్పిస్తారు. మీరు రాధారాణిని మెప్పించాలనుకుంటున్నారా, నొప్పించాలనుకుంటున్నారా? మెప్పించాలంటే ఆరాధన చేయండి, అపరాధం చేయకండి, అవునా? కొంతమంది అనుకుంటారు, నేను ఈ వ్యక్తిని, ఈ భక్తుడిని విమర్శించడం నా హక్కు అనుకుంటారు కొంతమంది. కించపరిచే విధంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, వారు చిన్నబుచ్చుకునే విధంగా ప్రవర్తించడం అది నా హక్కు అని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే నేను మహాభక్తుడిని అన్నటువంటి గర్వం వాళ్ళలో ఉంది కాబట్టి ఎదుటివారిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అంటే తప్పు చేస్తే చెప్పాలి, అందులో తప్పులేదు. ఆ చెప్పడం కూడా సరైన విధంలో చెప్పాలి, సరైనటువంటి భావనతో చెప్పాలి.
ఎదుటివారు చేసే తప్పుల్ని ఆమోదించమని అనట్లేదండి. కానీ ఆ తప్పును సరిదిద్దే విధానం కొంచెం ఒక శ్రేయోభిలాషిలా ఉండాలి, కానీ ఎదుటివారిని నొక్కేసే విధంగా తొక్కేసే విధంగా ఉండకూడదు. అంటే నువ్వు పలానా తప్పు చేసావు కాబట్టి ఇది నీకు కరెక్షన్, ఇది నీకు ఫీడ్బ్యాక్, అంతవరకు ఓకే. అది కూడా ఎంతో సామరస్యంగా, ఎంతో ప్రేమతో, ఆప్యాయత, ఒక శ్రేయోభిలాషగా చెప్పాలి. ఎలా అయితే తల్లి బిడ్డ చేసిన తప్పును సరిదిద్దుతుందో, ఎలా అయితే ఒక గురువు శిష్యుడు చేసినటువంటి తప్పులు సరిదిద్దుతాడో, ఆ విధంగా మనం ఎదుటివారిని సరిదిద్దాలి. కానీ ఆ సరిదిద్దే విధానంలో గనక మనం ఎదుటివారిని నొప్పించామనుకోండి, వారికి నొప్పి కలుగుతుంది, కానీ నొప్పి కలిగించాలన్న ఉద్దేశం మనలో ఉండకూడదు. మనం వారిని సరిదిద్దే విధానం కనుక గర్వంతో చేస్తే వారికి నొప్పి కలుగుతుంది, కానీ ప్రేమతో చేస్తే నొప్పి కలిగిన దాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. నా కోసం చెప్పాడు అన్నటువంటి భావన ఉంటుంది. కాళీయ మడుగు ఎక్కడో లేదండి, మన హృదయంలోనే ఉంది. ఎలా అయితే కాళీయ మడుగు నుంచి ఆవిరి వస్తుందో, ఇది విషపూరితమైనటువంటి ఆవిరులు వస్తున్నాయో, విషపూరితమైనటువంటి జలాలు ఉన్నాయో, అలాగే భక్తిలో పరిపక్వత చెందనటువంటి భక్తుల హృదయాల్లో కూడా విషపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, విషపూరితమైనటువంటి భావనలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయబోతున్నాడు? ఉద్యుక్తుడవుతున్నాడు. ఈ మడుగుని, పూర్తిగా విషం నిండి ఉన్నటువంటి ఈ మడుగును నేను ప్రక్షాళన చేయాలి, పూర్తిగా నేను క్లీన్ చేయాలి అని ఉద్యుక్తుడవుతున్నాడు. అంటే కృష్ణుణ్ణి మీరు మీ హృదయంలోకి ఇన్వైట్ చేసి, ఖాళీ ఇన్వైట్ కూడా చేయలేదండి. ఇప్పుడు ఆ మడుగులో నీళ్ళంతా చాలా కలుషితం అయిపోయి ఉన్నాయి. కృష్ణుడు ఆ కాలుష్యాన్ని ప్యూరిఫై చేస్తున్నాడు, చేయబోతున్నాడు. తాను వాలంటరీగా వచ్చి చేశాడు. కానీ కృష్ణుడు వాలంటరీగా వచ్చి చేసేంతవరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వైట్ చేయండి. దానికి ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి ముందు. హృదయం మడుగు, నా హృదయ మడుగులో, హృదయ కోనేరులో, దాన్ని ఏమంటారు, హృదయ సరస్సులో బోళ్ళంత కాలుష్యం ఉంది, బోళ్ళంత బురద ఉంది, బోళ్ళంత విషం ఉంది. కృష్ణ, నువ్వే స్వయంగా వచ్చి ఈ హృదయంలో కూర్చుని దాన్ని ప్రక్షాళన చెయ్యి అని మీరు ఇన్వైట్ చేయండి. ఖాళీ ఇన్వైట్ చేయకపోయినా కృష్ణుడు వచ్చాడు, కానీ మనం ఇన్వైట్ చేద్దాం. కానీ ఇన్వైట్ చేయాలంటే ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోలేదనుకోండి, నా మనసులో ఎటువంటి కాలుష్యం లేదు, నేను ఎవరికి కీడు తలపెట్టలేదు, ఒక చీమ కూడా హాని చేయలేదు నేను అని కొంతమంది అంటుంటారు. మంచి మంచి డైలాగులు తెలుగు బాగా చేస్తారు. నేను ఎవరికి హాని చేయలేదు, ఎవరికి ఏ కీడు తలపట్టలేదు, నా మనసు ఎంత స్వచ్ఛమైందంటే అలా అని చెప్తూ ఉంటారనమాట. కానీ మనసు ఇంకా స్వచ్ఛంగా లేదు అని ఒప్పుకునే నిజాయితీ మనకు ఉండాలండి. మనసుని స్వచ్ఛం చెయ్యాలి అంటే, హృదయాన్ని ప్రక్షాళన చెయ్యాలంటే, ఆ హృదయంలో కాలుష్యం ఉంది, కల్మషం ఉందన్న విషయాన్ని మనం ముందు ఒప్పుకోవాలి. మీరు ఎవరికి ఏ ఈర్ష్య లేదా, ఏ ద్వేషం లేదా ఎవరి పట్ల, అందరినీ పూర్తిగా సద్హృదయంతో మీరు ప్రేమిస్తున్నారా, నిజంగా ప్రేమిస్తున్నారా ఆలోచించుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, రాధాశ్యామసుందరి చెప్పండి కిందకు వెళ్ళి. నిజంగా మీరు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి శ్రేయోభిలాషిగా ఉన్నారా? లేకపోతే కృష్ణుని ఇన్వైట్ చేయండి. కృష్ణ వచ్చి నా మడుగు క్లీన్ చెయ్యి, హృదయం అనేటటువంటి సరస్సుని పూర్తిగా క్లీన్ చెయ్యి అనాలి. ఇంతకీ కృష్ణుణ్ణి ఆహ్వానించే ఆ పద్ధతి ఏమిటో మీకు తెలుసా? కాళీయుడు ఆహ్వానించలేదు. ఆహ్వానించకపోయినా కృష్ణుడు వచ్చి ఆ కాళీయుడు యొక్క మనసుని ప్రక్షాళన చేశాడు, కాళీయ మడుగుని కూడా ప్రక్షాళన చేశాడు ఆయన. మనం కూడా ఆయన్ని ఆహ్వానించకపోతే అయినా కూడా ఆయన వచ్చి ప్రక్షాళన చేస్తాడు. అది కొంచెం సివియర్గా ఉంటుందన్నమాట. కానీ మనమే స్వయంగా ఆహ్వానించేస్తే అప్పుడు ఆ ప్రక్షాళన చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఆహ్వానించే తీరు ఏమిటంటే చెప్పండి. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్. ప్రవిష్ట కర్ణరంధ్రేణ. మీరు ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని ఎంతో శ్రద్ధతో, భక్తితో, అంకిత భావంతో వింటారో, శ్రవణం చేస్తారో, ప్రవిష్ట కర్ణరంధ్రేణ, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ భాగవత శబ్దం రూపంలో మన కర్ణరంధ్రాల్లోకి ప్రవేశిస్తాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ. అది కృష్ణుణ్ణి మన హృదయాల్లోకి ఆహ్వానించే విధానం. శ్రవణం చేయడం అండి ఆహ్వానించే విధానం అంటే.
గడపకి తోరణాలు కడితే వచ్చేయడండి కృష్ణుడు, వస్తాడు. కానీ చెవులను ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది మన ఇల్లు అనుకోండి, మన శరీరమే మన ఇల్లు అనుకోండి. ఆ హృదయం మన ఇంట్లో ఉన్నటువంటి చాలా సీక్రెట్ రూమ్, అవునా? ఇది డోర్. ఈ డోర్ ఓపెన్ చేస్తే, ఈ తలుపు, ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తే ఆ ద్వారం ద్వారా శ్రీకృష్ణుడు ప్రవేశిస్తాడు. ఈ ద్వారం చెవిని తెరవడం అంటే శ్రవణం చేయడం. శ్రీమద్ భాగవతాన్ని ఎంతో శ్రద్ధతో భక్తితో శ్రవణం చేస్తే అప్పుడు తెరిచినటువంటి ఆ చెవుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు హృదయంలోకి ప్రవేశిస్తాడు. స్వానాం భావసరోరుహం. ఇప్పుడు ఈ హృదయాన్ని ఒక సరస్సుతో పోల్చారు. సరస్సులో ఏముంటాయండి? కలువ పువ్వులు ఉంటాయి. కాళీయ సరస్సులో లేవు, కానీ జనరల్గా ఏ సరస్సులోనైనా కలువ పువ్వులు ఉంటాయి. సరోరుహం అంటారు. సరోరుహం అంటే సరస్సులో నుంచి ఉద్భవించినది ఒక కలువ పువ్వు, ఒక తామర పువ్వు అని దాని అర్థం, లోటస్, పద్మం. ఈ భావ సరోరుహం అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ భావన ఉంటుంది చూడండి. ఆ భావన ఒక పద్మంలా ఎంతో మెత్తగా ఉండాలండి, కానీ పాషాణంలాగా గట్టిగా ఉంది. ఇప్పుడు పాషాణంలాగా గట్టిగా ఉన్నటువంటి ఆ గుండెని కరిగించి దాన్ని ఒక కలువలాగా, ఒక తామర పువ్వులాగా మెత్తగా చేయాలంటే భాగవతాన్ని మనం వినాలి. అప్పుడు కృష్ణుడు లోపలికి వెళ్ళి ఆ పాషాణంలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఆయన ఒక చక్కటి కలువ పువ్వులా చేసి అక్కడ కూర్చుంటాడండి. స్వానాం భావ సరోరుహం. స్వానాం అంటే భక్తులు, భావ సరోరుహం అంటే ఆ భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి భావము అనేటటువంటి కలువ పువ్వులు. అక్కడ కూర్చుంటాడు కృష్ణుడు. కృష్ణుడికి కలువ పువ్వుల్లో కూర్చోవడం అంటే ఇష్టం, ఓకేనా? కృష్ణుడికి ఆ తామర పువ్వుల్లో దాన్ని ఏమంటారు, ఆ పద్మాల్లో కూర్చోవడం అంటే ఇష్టం. అందుకే ఆయన పాదపద్మాలు అని కూడా అంటారు. ఇప్పుడు ఆ పాదపద్మాలు అంటే ఆ పాదాల్లో ఆ పద్మంలో ఆయన కూర్చోవాలంటే మనం శ్రవణం చేయాలి. అక్కడ కూర్చుని ఏం చేస్తాడు? ధూనోతిశబలం కృష్ణ. అక్కడ ఉన్నటువంటి మలం అంటే ఈ కల్మషం, కామక్రోధాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, అహంకారం, ఇటువంటి లక్షణాలన్నింటినీ ఆయన పూర్తిగా ప్రక్షాళన చేస్తాడండి. దానికి మనం శ్రద్ధగా వినాలి. వినడం అంటే ఇక్కడ క్లాస్ విని పాయింట్లు రాసుకుని క్లాస్ ఇస్తాం, తప్పులేదు, క్లాస్ ఇవ్వచ్చు. మనం ఏ శ్రవణం చేస్తున్నామో ఆ శ్రవణాన్ని మనం సరైనటువంటి వ్యక్తుల నుంచి, పుస్తకాల నుంచి నేర్చుకుని దాన్ని ఇంకొకరికి చెప్పడంలో తప్పులేదు. కానీ క్లాస్లో కూర్చోవడం కేవలం క్లాస్ ఇవ్వడం కోసం కాదండి, మన భక్తి పురోగతి చెందడం కోసం చేయాలి. పుస్తకం చదివే దేనికి, క్లాసులు ఇవ్వడానికి కాదండి. చిన్నప్పుడు నేను అనేవాడిని, మదరు చదువు పుస్తకం అంటే నేనేమంటాను, రేపు పరీక్ష లేదంటాను. రేపు పరీక్ష లేదు, పుస్తకం ఎందుకు తీయాలి, నేను పరీక్ష వచ్చినప్పుడు తీద్దాం అదనమాట. కానీ అప్పుడు ఏమంటారంటే, ఎప్పుడు ఏ రోజు పోర్షన్ ఆ రోజు చదువుకుంటే పరీక్ష రోజు నీకు ప్రెషర్ రాదు, పరీక్ష రోజు నీకు అంత ఒత్తిడి ఫీల్ అవ్వవు అని మా మదర్ అప్పుడు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకుంటాను. క్లాస్ ఉన్నా లేకపోయినా మీ యొక్క స్వాధ్యాయం జరగాలండి. మీరు స్వాధ్యాయం అంటే భగవద్గీత చదవడం కానీ, భాగవతం చదవడం కానీ, గీతా భాగవతాలు శ్రవణం చేయడం కానీ మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం చేయండి. ఊరికే నలుగురికి క్లాసులు ఇవ్వడం కోసం కాదు. మీరు ఆ గీతా భాగవతంతో ఒక చక్కటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని నెలకొల్పుకుంటే, పెంచుకుంటే మిమ్మల్ని ఎవరైనా ప్రవచనం ఇవ్వమంటే ఇచ్చేస్తారు. మనసులో ఎంతకు వెళితే భగవంతుడి పట్ల ఆ గీతా భాగవతాన్ని మీరు అధ్యయనం చేయడం ద్వారా, వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా ఆయన పట్ల ఎంత ప్రేమని మీరు పెంపొందించుకుంటే అంత ప్రేమని మీరు ఎవరైనా మాట్లాడమన్నప్పుడు వ్యక్తపరుస్తారు. క్లాస్ ఇవ్వడం అంటే ఏమిటండి? భగవంతుడి పట్ల మీకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడం, ఆయన ప్రేమకి శ్రవణం చేసేవారి యొక్క మనసులను దగ్గర చేయడం, అది క్లాస్ ఇవ్వడం అంటే, ఓకేనా? అందుకే మనం శ్రవణం చేస్తున్నప్పుడు నేను ఈ శ్రవణం ద్వారా నా యొక్క మనసుని ప్రక్షాళన చేసుకుంటున్నాను, శ్రీకృష్ణ భగవానుణ్ణి నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించి ఆయన ఇక్కడ కూర్చోమని చెప్పి, తిష్ట వేసుకొని కూర్చో స్వామి, డోర్ క్లోజ్ చేసేస్తున్నాను, బయటికి వెళ్ళలేవు, నువ్వు అరెస్ట్ చేసేయండి కృష్ణుడిని, తప్పులేదు. మీరు కృష్ణుడిని మీ హృదయంలోకి ప్రవేశింపజేసి డోర్ క్లోజ్ చేసేయండి, అరెస్ట్ చేసేయండి, అక్కడ బంధించండి. అంటే డోర్ క్లోజ్ చేయడం అంటే ఏమిటో తెలుసా? గుసగుసలు వినకండి, తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు వినకండి. ఈ ప్రపంచంలో చాలామంది చాలా టీవీ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, వెబ్సైట్స్లో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు.
క్రికెట్ గురించి అని, సినిమాల గురించి అని, రాజకీయాల గురించి అని చాలా చాలా జరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని మనం విన్నామనుకోండి, కృష్ణుడితో పాటుగా ఇంకొంచెం కల్మషాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం మనం. కృష్ణుడిని మాత్రమే ఆహ్వానించాలి. ఎప్పుడైతే భాగవత ప్రవచనం జరుగుతుందో, భాగవతాన్ని భగవద్గీత గురించి ఎవరైనా చెప్తున్నారో దాన్ని మాత్రం లోపలికి వెళ్ళనిద్దాం. ఎప్పుడైతే ఎవరైతే గుసగుసలు చెప్తున్నారో, ఈ అనవసరమైనటువంటి ఐహిక విషయాల గురించి మాట్లాడుతున్నారో అప్పుడు చెవి మూసేద్దాం. డోర్ క్లోజ్డ్. మీలాంటి గెస్టులకి మా ఇంట్లో స్థానం లేదు. ఓకేనా? అతిథి మర్యాదలు మేము చేయకపోవట్లేదు. చెప్పండి, ఏం కాదు. అతిథి దేవోభవ అని ఎవరిని అనాలి? అతిథి సరైనవాడైతే అనాలి. కానీ రాక్షసుడు వచ్చి కూర్చుంటే అతిథి దేవోభవ అనాల్సిన అవసరం లేదండి. అతిథి దైత్యోభవ. గెట్ లాస్ట్. అంటే మనసుని పూర్తిగా పాడు చేసేటటువంటి విషయాల్ని మనం వినకూడదండి. కుకథామతిఘ్ని. నేను అనట్లేదు ఈ మాట. నేను ఇప్పుడు దాకా చెప్పిన మాటలు ఏవి నా మాటలు కాదండి, భాగవతం చెప్పే మాటలు. భాగవతంలో ఏమన్నారంటే, బ్రహ్మదేవుడు అన్నాడు. శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో చూడండి, బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, యన్న వ్రజంత్యఘభిదో రచనానువాద శృణ్వంతి అన్య విషయ కుకథామతిఘ్ని. శృణ్వంతి ఏ అన్య విషయ కుకథామతిఘ్ని. అన్య విషయాలంటే శ్రీకృష్ణ భక్తికి సంబంధం లేనటువంటి విషయాలు, అనుకూలం కానటువంటి విషయాలు, మన మనసుని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క చేతనని పూర్తిగా దిగజార్చేటటువంటి విషయాలు, దాన్ని అన్య విషయ అంటారు. అన్య విషయ కుకథామతిఘ్ని. కుకథ అంటారు వాటిని, అంటే చెడ్డ మాటలు. మతిఘ్ని అంటే మన మతి పూర్తిగా పాడైపోద్ది, మన మనసు సర్వనాశనం అయిపోద్ది అటువంటి విషయాలు వింటే. సో బోల్డంత గాసిప్. కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ, తర్వాత దాన్ని ఏమంటారు, వెబ్సైట్లు కానీ, గాసిప్స్, న్యూ గాసిప్స్ ఫ్రమ్ టాలీవుడ్, ఫ్రమ్ బాలీవుడ్, ఫ్రమ్ హాలీవుడ్. దాని పేరే గాసిప్ అనమాట. అయినా కూడా వింటారు. గాసిప్ కొంచెం విన్నాం, దానికేమో లక్షల కొద్ది వ్యూస్. కృష్ణ కథ ఉంటే పట్టుమంది 10 మంది కూడా చూడరు. అలా ఉంది కలియుగంలో ఉన్నటువంటి అభిరుచి. అలా ఉంటుంది. కలియుగ వ్యక్తుల యొక్క అభిరుచి అలాగే ఉంటుందండి. మనం కలియుగ వ్యక్తుల్లా ఉండాలనుకుంటున్నామా, కృష్ణ భక్తుల్లా ఉండాలనుకుంటున్నామా, మీరు నిర్ణయించుకోండి. సరే, ఇప్పుడు మనం కాళియా అంటే డెడ్ లైన్ లేదు కాబట్టి మెల్లిగా వెళ్తున్నాను. నేను కంగారేం లేదు. నేను సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది భక్తి వైభవ క్లాస్ కాదు. ఇప్పుడు కాళియా మడుగు ఎంతో కలుషితమైపోయి ఉంది, విషపూరితమైపోయింది. ఆ కాళియా మడుగుని కేవలం కాళియా మడుగుగానే చూడకండి. మీ హృదయాల్లో కూడా ఏమైనా కల్మషం ఉంటే దాన్ని కాళియా మడుగుతో పోల్చండి. ఎలా అయితే శ్రీకృష్ణుడు ఈ కాళియా మడుగులోకి ప్రవేశించి ఆ కల్మషాన్ని తీసేసి ఒక పవిత్రతను తీసుకొచ్చాడో, అదేవిధంగా మనం భాగవత శ్రవణం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు మన చెవుల ద్వారా హృదయాల్లోకి ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని తీసేస్తాడండి. హృదయం ఒక సరస్సు లాంటిది. ఆ హృదయంలో భగవంతుడి పట్ల ఉన్నటువంటి భక్తి భావాలు ఒక కలువలు లాంటివి అనమాట. భావ సరోరుహం. ఆ భావ సరోరుహంలో కృష్ణుణ్ణి కూర్చోబెట్టండి. గుసగుసల్ని, ఎదుటివారి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాలని కూర్చోబెట్టకండి. ఎదుటివారిని విమర్శించే లక్షణం నుంచి బయటికి రండి. అదనమాట. సరే, కృష్ణుడు ఆ కాళియా మడుగు ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద కదంబ వృక్షాన్ని ఎక్కాడండి. మీకు అనిపించవచ్చు అక్కడ గడ్డి కూడా మొలవట్లేదు, ఇంత పెద్ద కదంబ వృక్షం అక్కడ ఎలా ఉంది అని మీకు అనిపించవచ్చు. దానికి రీజన్ ఏమిటంటే, ఒకసారి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని అలా ఎగురుతున్నప్పుడు ఒక చుక్క అమృత బిందువు ఈ చెట్టు మీద, కదంబ వృక్షం మీద పడింది. కాబట్టి ఆ వృక్షానికి ఏం కాలేదు. అంతేకాదు, కృష్ణుడి త్వరలోనే అక్కడికి వచ్చి ఈ కాళియుణ్ణి సంహరించబోతున్నాడు, సంహరించను కాదు, కాళియుణ్ణి దండించబోతున్నాడు అన్న విషయం ఇంతకుముందే తెలుసు కాబట్టి అందరికీ ఆ చెట్టుని అలాగే ఉంచాడు అనమాట. కృష్ణుడి లీలలో సహకరించాలని చెప్పి అందరూ గొప్ప గొప్ప శక్తులన్నీ అలాగే ఉంచాయి ఆ చెట్టుని. సరే, కృష్ణుడు ఆ చెట్టు ఎక్కి అధిరోహించి అక్కడి నుంచి కాళియ మడుగులో దూకాడు. తం ప్రేక్షణీయ సుకుమార ఘనావతాతం క్రీడంతిమ ప్రతిభయం కమలోదరాఘ్రం. తం ప్రేక్షణీయ. ప్రేక్షణీయ, దర్శనీయ అంటే అర్థం ఏమిటో తెలుసా? చూడదగినది. ఏమిటి ఇక్కడ చూడదగినది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహం.
6 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన యొక్క బాలస్వరూపం ఎంతో చూడదగినదండి. ప్రేక్షణీయ సుకుమార, ఎంతో సుకుమారంగా ఉంది. ఘనావదాతం, ఆయన యొక్క శరీరం మేని ఛాయ నీలిమేఘం వలె ఉంది. తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం. ఎంత అందంగా ఉంటాడండి కృష్ణుడు. అందంగా ఉన్నా లేకపోయినా 6 ఏళ్ల పిల్లల్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పైగా ఈ పిల్లవాడు ఎవడు? కృష్ణుడే, సాక్షాత్తు భగవానుడే ఒక బాల రూపంలో ఉన్నాడు అక్కడ. ఫుల్లేందీవర కాంతిమిందు వదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదార కౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలార్చిత తనుం గోగోపసంఘావృతం గోవిందం కలవేణువాదన పరం దివ్యాంగభూషం భజే. ఫుల్లేందీవర కాంతిమిందు వదనం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖం ఎలా ఉంటుందంటే, వదనం ఎలా ఉంటుందంటే అప్పుడే వికసించినటువంటి ఒక నీల పద్మంలా ఉంటుంది. కాంతిమిందు వదనం. కొన్ని కొన్ని పద్మాలు చంద్రకిరణాలు చూసి వికసిస్తాయి, ఇంకొన్ని పద్మాలు సూర్యకిరణాలు చూసి వికసిస్తాయి. ఆ సూర్యకిరణాలు చూసి వికసించే ఒక పద్మం సూర్యాస్తమయోగానే మూసుకుపోతుంది. అలాగే చంద్రకిరణాలు చూసి వికసించే పద్మం రాత్రంతా చక్కగా వికసించి ఉంటుంది, పొద్దున మూసుకుపోతుంది. అవునా? కృష్ణుడు ఇక నీలోత్పల అంటే నీలం రంగులో ఉన్నటువంటి ఆ పద్మం చంద్రకిరణాలు చూసి వికసిస్తుంది. ఫుల్లేందీవర కాంతిమిందు వదనం బర్హావతం సప్రియం. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖారవిందం ఎలా ఉంటుంది అంటే అప్పుడే వికసించినటువంటి ఆ నీల పద్మం చంద్రకిరణాలతో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నీలం రంగులో ఉన్నటువంటి ఒక పద్మం చంద్రకాంతిలో మెరిసిపోతుంది. అలా ఉంటుంది కృష్ణుడి యొక్క ముఖం, ముఖారవిందం. చీకటిగా ఉంటే నీలంగా ఉన్న పద్మం అంత దేదీప్యమానంగా వెలిగిపోదండి. చంద్రకిరణాలు పడితే ఇంకా చక్కగా ఉంటుంది. కృష్ణుడి యొక్క ముఖం అలా ఉంటుంది. చూడండి అక్కడ వెనకాల. ఫుల్లేందీవర కాంతిమిందు వదనం బర్హావతం సప్రియం. బర్హావతం సప్రియం అంటే ఆయన నవలి పింఛాన్ని తల మీద ధరిస్తాడు. దానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదార కౌస్తుభధరం పీతాంబరం సుందరం. శ్రీవత్స అనే చిహ్నాన్ని తన యొక్క హృదయం మీద ధరిస్తాడు. కౌస్తుభమణి ఉంటుంది మెడలో. తర్వాత పీతాంబరం సుందరం అంటే మెరిసిపోతున్నటువంటి మెరుపులా ఉన్నటువంటి ఒక పసుపు రంగు ధోవతిని ఆయన కట్టుకుంటాడు. ఇలా ఎంతో అందంగా ఉంటాడు కృష్ణుడు. గోపీనాం నయనోత్పలార్చిత తనుం గోగోపసంఘావృతం. గోపీనాం నయన ఉత్పల అర్చిత తనుం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క తనువు, ఆ యొక్క శరీరం గోపికల యొక్క కళ్ళతో అంటే వారి యొక్క ప్రేమ వీక్షణాలతో అర్చింపబడుతుంది. శ్రీకృష్ణుడిని అలా చూడగానే ఈ గోపికలందరూ కళ్ళు మూయరండి. రెప్ప అలా పడదు, కళ్ళు అలా అప్పగించుకుని చూస్తారనమాట. ఎందుకంటే ఈ క్షణకాలంలో ఈ కనుబొమ్మలు ఇలా మూసుకుని అలా తెరిసే ఆ క్షణకాలంలో కొన్ని యుగాల విరహాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అంటే ప్రేమతో ఆయన ఎప్పుడు అలా వీక్షిస్తూ ఉంటారు. ఆ ప్రేమ వీక్షణాలు అనేటటువంటి ఉత్పల పుష్పాలతో కృష్ణుడి యొక్క శరీరం అభిషేకింపబడుతుంది. పుష్పాభిషేకం చేస్తూ ఉంటారు కదా భగవంతుడికి. ఆయన యొక్క వాళ్ళ యొక్క ప్రేమ వీక్షణాలే ఆయన పట్ల పుష్పాభిషేకం అనమాట. గోపీనాం నయనోత్పలార్చిత తనుం గోగోపసంఘావృతం. గోప అంటే కావులు, ఈ గోప బాలకులు వీళ్ళందరూ ఆవృతం ఆయన చుట్టేసి ఉంటారనమాట. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఎంతో అందంగా ఉంటాడు బృందావనంలో. అటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి సుందర బాలకుడు కృష్ణుడు, 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలకుడు కృష్ణుడు ఈ కాళీయమడుగులోకి దూకి భయం లేకుండా చక్కగా ఈత కొడుతుంటే ఈ కాళీయుడికి బాగా కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది.
ఏం చేశాడంటే ఈ కాళీయ నాగు బయటికి వచ్చి కృష్ణుని చూశాడు. ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం క్రీడంతి మప్రతి భయం కమలోదరాంఘ్రిం. చూడగానే ఈర్ష్య వచ్చింది. ఇది నా ఏరియా, ఇది నా ప్రదేశం, ఇది నా మడుగు, ఇక్కడికి ఈ బాలకుడు మానవ బాలకుడు ఎందుకు ప్రవేశించాడు అని తన యొక్క ఈ పడగలతో కృష్ణుడి యొక్క ఛాతీని కాటేయడం మొదలుపెట్టాడు. విషం కక్కుతున్నాడు అనమాట. కళ్ళలోంచి విషం, నోట్లో నుంచి విషం, కూరల్లో నుంచి విషం, ఒళ్ళంతా విషం. ఆ విషాన్ని కక్కుతున్నాడు. 6 ఏళ్ళ పిల్లవాడిని ఇలా కాటేసి చంపాలని చూస్తున్నాడు. కానీ కృష్ణుడిని కాటేస్తే మాత్రం ఆయనకి ఏమవుతుంది చెప్పండి? కృష్ణుడు పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? నీళ్లలోని. ఇదంతా నీళ్లలో జరుగుతుంది. చేస్. కృష్ణుడేమి పరిగెత్తట్లేదు, ఈదుతున్నాడు. కృష్ణుడు ఫాస్ట్గా ఈదుతుంటే కృష్ణుడు వెనకాలే ఈ కాళీయ సర్పం కూడా చక్కగా పరిగెత్తుతూ ఈదుతుంది. ఎక్కడ పట్టుకుందాం చూస్తుంది. ఇక్కడ కాళీయుడికి వచ్చినటువంటి నొప్పి ఏమిటంటే ఇది నా మడుగు, ఇక్కడికి ఎవరు ప్రవేశించకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టెరిటరీ కాన్షియస్నెస్. ఇది నా ప్రదేశం, ఇది నా ఏరియా, ఇది నా జోన్, ఇది నా రాజ్యం, నా రాజ్యంలోకి ఎవరు ప్రవేశించకూడదు. ధేనుకాసురుడు కూడా అదే మెంటాలిటీ. ధేనుకాసురుడు కూడా తాళవనం అనేది నా వనం, ఈ తాళవనంలో ఉన్నటువంటి ఈ తాళ వృక్షాలన్నీ నాకే సొంతం, ఇక్కడికి ఒక పశువు కానీ పక్షి కానీ మానవుడు కానీ ప్రవేశించవలసినటువంటి అవసరం లేదు, ప్రవేశించకూడదు, ప్రవేశిస్తే చంపేస్తాను అని అన్నాడు ఈ ధేనుకాసురుడు. ఆ ధేనుకాసురుడికి ఎన్నో గాడిదలు సహకారం. ఆయన ఒక డాంకీ డిమన్, ఒక గార్ధభాసురుడు అని కూడా అంటారు. ధేనుకాసురుడు కొంచెం సొఫిస్టికేటెడ్గా గార్ధభాసురుడు అంటారు. అంటే గాడిద రాక్షసుడు అనమాట, గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. సరే, ఇప్పుడు కాళీయుడికి కూడా అదే మెంటాలిటీ. ఈ మడుగు నాది, ఇక్కడికి ఎవరు రాకూడదు. ఏం పోయిందండి? ఒక 6 ఏళ్ల పిల్లాడు లోపలికి వచ్చాడు, ఈత కొడుతున్నాడు. దాని సొమ్మేమైనా పోయిందా? ఈ కాళీయ నాగు యొక్క సొమ్మేమైనా పోయిందా? ఏమైనా దోచుకుంటున్నాడా? కాళీయ సామ్రాజ్యంలోకి వచ్చాడా లోపలికి? కాళీయుడు ఈ జలం లోపల ఒక పెద్ద మహానగరాన్ని నిర్మించుకున్నాడండి. మీ ఇంటికి గోడలు ఉన్నాయి, సిమెంట్తో చేశారు, దానికి పెయింట్ వేశారు, దానికి ఏదో క్లాడింగ్ ఉంటుంది, వుడెన్ క్లాడింగ్ ఉండొచ్చు, ఇలా బొమ్మలు పెట్టారు, అలానే ఉంటుంది. కానీ కాళీయుడు ఈ నీళ్ల మధ్యలోనే ఒక పెద్ద మహాభవనాన్ని నిర్మించుకున్నాడు. ఆ గోడలన్నీ నీళ్లతో చేశారు, కిటికీలు తలుపులు నీళ్లతో చేసేయారు అన్నమాట, ద్వారాలు నీళ్లతో చేసినటువంటి ఇల్లు ఎక్కడైనా చూసారా మీరు? యానిమేషన్ మూవీలో కదా, నిజంగా. ఈ కాళీయుడు అటువంటి మహా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు నీళ్ల మధ్యలో. కృష్ణుడు ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించలేదు, పైన ఈత కొడుతున్నాడు అంతే. అది చాలు కాళీయుడిని పూర్తిగా ప్రేరేపించడానికి. కాళీయుడు బయటకు వచ్చి కృష్ణుడు కరవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక బాధ్యత స్వీకరించవచ్చండి, సేవా బాధ్యతని స్వీకరించవచ్చు. ఆ సేవని బాధ్యతతో మనం నిర్వహించాలి, కానీ ఈ సేవలోకి ఎవరు రాకూడదు, ఇది నా ఏరియా అని పొసెసివ్నెస్తో ఉండకూడదు. పొసెసివ్నెస్ అంటే తెలుసా మీకు? తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. అంటే ఇది నాది అన్నటువంటి భావన. అంటే ఇది నాది అన్నటువంటి భావన ఉండడంలో తప్పు లేదు. అంటే మీరు పూర్తి బాధ్యతని స్వీకరిస్తున్నారు. కానీ బాధ్యతగా ఉండడం వేరు, ఇంకెవ్వరు దీని మీద కన్నేయకూడదు, నేనే దీనికి అధిపతిని, సామ్రాజ్యం అంతా నాదే అన్నటువంటి ఒక భావన ఉండడం వేరండి. మీరు బాధ్యతతో మీ యొక్క సేవను నిర్వహించాలి, కానీ ఎంతో ఏమిటది స్వార్థపూరిత భావనతో ఇదంతా నాది అన్నటువంటి ఒక గర్వం, ఒక అహంకారం, అది ఉండకూడదు. పొసెసివ్నెస్ ఉండకూడదు. పొసెసివ్నెస్ తెలుగులో ఏమంటారు చెప్పండి, ఎవరికైనా తెలుసా? మీరందరూ ఒక సెంటెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఒక పదం. లోభం కూడా ఓకే, దగ్గరగా వచ్చారు మీరు, అంతే. సరే, ఏదో ఒకటి మీకు అర్థమైపోయింది కదా. ఇది నాది, ఇక్కడికి ఎవరు రాకూడదు అన్నటువంటి ఒక భావన ఈ కాళీయుడికి ఉంది. అది అంటే మన సేవకి కానీ, మన యొక్క ఇల్లు కానీ ఏదైనా ఒక బాధ్యత ఉండాలి మనకి.
దాన్ని సంరక్షించే బాధ్యత ఉండాలి, ఆ సేవను నిర్వహించే బాధ్యత ఉండాలి. కానీ ఇదంతా నాకే సొంతం, ఇంకెవరు దీన్ని కన్నెత్తి కూడా చూడకూడదు, చూసిన వాళ్ళని చంపేస్తాను నేను అన్నటువంటి భావన కాళ్యుడిది. ఆ భావన మనలో ఎంతవరకు ఉందో ఆలోచించండి. అంత పూర్తిగా మనకు ఉండకపోవచ్చు, కానీ కాస్త కూస్త లోపల ఉండిపోతే అప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణుడిని ఆహ్వానించాలి. స్వామి, నాలో ఈ భావన ఉంది, ఈ భావనను నువ్వే తొలగించాలి అని మీరు కృష్ణుడిని ఆహ్వానించాలి. మనం భగవంతుణ్ణి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించడానికి ఆహ్వానించకపోతే మనం మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకోలేమండి. సింపుల్. మీరు సహాయం తీసుకోండి, తప్పే లేదు. అదేమిటి, నేనే చూసుకుంటాను, నన్ను నేనే పవిత్రం చేసుకుంటాను, నేను తపస్సు చేస్తాను. ఈ యోగులు ఉంటారు చూడండి, యోగులు జ్ఞానులు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడడం వాళ్ళకి నామోషి, తలగొట్టేసినట్టు ఉంటుంది. అరే వాడు నాలో అహంకారం తీసేదేమిటి, నేనే తీసేసుకుంటాను, అదే అహంకారం. నాలో ఉన్న కామక్రోధాలని వాళ్ళు తగ్గించడం, నేనే తగ్గించుకుంటాను, అక్కడే వచ్చేసింది అనమాట. అది అహంకారం క్లియర్గా తెలిసిపోతుంది. మీరు మీ సొంతగా, అంటే మనం, నా గురించి కూడా చెప్పాలి, మనం మన సొంతగా మనలో ఉన్నటువంటి ఆ కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, గర్వాన్ని, ఈర్ష్యని, అసూయని, పగని, మనలో ఉన్నటువంటి ఈ లక్షణాలని మనం నిర్మూలించుకోలేము. అంగీకరించండి ముందు. మన శక్తితో అది సాధ్యం కాదు, మనకి దైవశక్తి కావాలి. కేవలం మానవ ప్రయత్నంతో, మన ప్రయత్నం ఉండాలి, కానీ కేవలం మానవ ప్రయత్నంతోనే మనలో ఉన్నటువంటి కల్మషం మొత్తాన్ని మనం తొలగించుకోలేమండి. మనకి దైవ సహకారం కావాలి, దైవం యొక్క కృప కావాలి. ఆ కృప కోసం మనం వేడుకోవాలి, స్తుతించాలి, భగవంతుని ఆహ్వానించాలి. స్వామి, నాలో ఎంత అహంకారం ఉంది, ఇంత స్వార్థం ఉంది, ఇంత లోభం ఉంది, ఇదంతా నాదే అనుకుంటున్నాను. కర్తాహమితి మన్యతే, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ సామ్రాజ్యం నేనే చేశాను. కొంతమంది ఉంటారు, వాళ్ళకు పోస్ట్ ఇచ్చారనుకోండి, పోస్టులో కూర్చుంటారు, పనిచేస్తారు. ఇంకా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరో వచ్చారు, ఆ పోస్ట్ని ఆక్యుపై చేసి వాళ్ళు ఇంకా సేవను చక్కగా చేయొచ్చు, కానీ వీళ్ళు వదిలిపెట్టరు పోస్ట్. ఈ పోస్ట్ నాది, ఎప్పటి వరకు? చచ్చే వరకు. అంటే దాన్ని అలా పట్టుకుని అలాగే కూర్చుంటారనమాట. ప్రభుపాదులు గారు రాస్తారు దీని గురించి, మొదటి స్కందం, భాగవతం మొదటి స్కందంలో రాస్తారనమాట. ఇప్పుడు ఒక బాధ్యత కానీ, ఒక పోస్ట్, తెలుగులో ఏమంటారు, ఒక పదవి కానీ, ఒక హక్కు కానీ జీవితాంతం మన దగ్గర ఉంచుకోవాలనుకోకూడదండి. మీ దగ్గర 2 హక్కులు మాత్రమే జీవితాంతం ఉంటాయి. ఏమిటో తెలుసా అవి? బి అండ్ బి, బీడ్ బ్యాగ్ అండ్ భాగవతం. భాగవతాన్ని చదివే హక్కుని మీరు భాగవతం చదవడం ప్రారంభించినప్పటి నుంచి జీవితాంతం, జన్మలకి ఆ హక్కుని మీరు ఎప్పుడు కోల్పోరండి. ఎప్పుడైనా చదవచ్చు. మీరు అభిరుచి కోల్పోవచ్చు, టేస్ట్ కోల్పోవచ్చు, కానీ ఛాన్స్ కోల్పోరు మీరు. అవునా? 2, జపం చేసేటటువంటి ప్రివిలేజ్ ఉంటుంది చూడండి, ఆ అవకాశం, దాన్ని మీరు జీవితాంతం మీ దగ్గర ఉంచుకోవచ్చు. మీ నుంచి ఎవరు బీడ్ బ్యాగ్ కానీ భాగవతాన్ని తీసుకోలేరు, తీసుకోకూడదు. తీసుకుంటారని మీరు ఇవ్వకండి, అంతే, తప్పులేదు. కానీ మీకు సేవా బాధ్యత అప్పచెప్పారు, ఈసారి యాత్ర నిర్వహించే బాధ్యత మీదన్నారు, వచ్చే సంవత్సరం ఇంకోళ్ళకి ఇచ్చారు. నేను యాత్ర మేనేజర్, యాత్ర కోఆర్డినేటర్ నేను, వాళ్ళకి వాళ్ళు వేస్తారు మీరు, నేను ఈ సేవ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అన్నటువంటి ఒక పొసెసివ్నెస్ ఉండకూడదు. వాళ్ళు బాగా చేస్తారా, సరే వాళ్ళకి ఇవ్వండి, ఏం పోయింది. ఇవాళ లెక్చర్ మీరు ఇచ్చారు, రేపు ఇంకోళ్ళు ఇస్తారు, ఏముంది, నేను ఇవ్వాలి లెక్చర్ ఇప్పుడు నేనే ఇవ్వాలి, అర్థమైందా? అందరికన్నా ఎక్కువ నాకే వచ్చు, ఇలా అవసరం లేదు. అంటే ఇటువంటి వేరే అవకాశాలన్నీ లిమిటెడ్ అనమాట. కొన్ని సేవలు చేసే అవకాశం అరుదుగా లభిస్తుంది, కానీ ఒక సేవ, హరినామాన్ని జపించే అవకాశం అరుదు కాదండి. 24 గంటలు చేసుకోవచ్చు, జీవితాంతం చేసుకోవచ్చు, 100 ఏళ్ళు చేసుకోండి, జన్మలకి చేసుకోండి, అందులో మీకు పోటీయే లేదు. మనం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదండి. ఎవరైనా మన దగ్గర నుంచి జపమాలను లాక్కున్నా, భాగవతాన్ని లాక్కున్నా, అప్పుడు మనం ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాలి, కానీ ఇంకా ఏ అవకాశాలు లాక్కున్నా ప్రాబ్లం లేదు మనకి. ఇది నాది అన్నటువంటి భావం నుంచి బయటపడాలి మనం. ఇప్పటి వరకైతే మీరు ఆ సేవని చక్కగా, ఆ సేవని నిర్వహించమని పెద్దవాళ్ళు మీకు ఆ బాధ్యతని అప్పగించారో, అప్పటి వరకు, హరే కృష్ణ,
అప్పటి వరకు మీరు బాధ్యతతో ఆ సేవను చెయ్యండి, తప్పులేదు, చెయ్యాలి. కానీ ఎప్పుడైతే ఆ బాధ్యతను ఇంకొకరికి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు, మీరు జపాలు తీసుకోండి, అలా అనమాట. ఇప్పుడు కాళీయుడికి ఏమిటంటే ఈ మడుగు నాదే, జీవితాంతం నాదే, ఎల్లకాలం నాదే అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఈ మడుగు నీది కాదు, మాది, ఈ వ్రజవాసులందరిది. అవునా? షేర్ చేసుకోవాలి. అంటే షేర్ చేసుకునే ఒక అంటే ఆ ప్రివిలేజ్ని, ఆ అవకాశాన్ని నలుగురితో పంచుకునేటటువంటి ఒక మనస్తత్వం ఒక వ్యక్తిలో ఉంటే అప్పుడు తనకు కూడా ఒక భాగం లభిస్తుంది. కానీ ఇదంతా నాదే అనుకుని ఎప్పుడైతే అనుకుంటున్నాడో వ్యక్తి, అవకాశాన్ని పంచుకోవడం కాదు, అక్కడ ఉండలేదు కూడా. ఇప్పుడు కాళీయుడు ఆ మడుగుని ఎవరితోనూ పంచుకోవట్లేదు, నాదే అంటున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు? పంచుకోమని చెప్పలేదు, పొమ్మని చెప్పాడు. అవునా? మీరు పంచుకునే మనస్తత్వం మీకు లేకపోతే పొమ్మంటారు మిమ్మల్ని. అవునా? కానీ పంచుకునే మనస్తత్వం ఉంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు రాక్షసులు ఉన్నారండి. క్షీరసాగర మథనం జరిగే సమయంలో ఇక చివరిలో ధన్వంతరి ఒక అమృత భాండాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చాడు. ఆ అమృత భాండాన్ని ఈ రాక్షసులందరూ దొంగలించేశారు. దేవతలందరూ అలా దిగాలుగా నిలబడ్డారనమాట. ఈ రాక్షసులు అమృత భాండాన్ని దొంగలించారు. వాళ్ళని పంచుకుని తాగుతున్నారా? లేదే. నేను ముందు అని కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకుంటున్నారు కాబట్టి ఒక్కడికి ఒక్క చుక్క కూడా రాలేదు. మోహినీమూర్తి వచ్చింది. అప్పటి వరకు లోభం, అమృతం అంతా నాకే కావాలి, ఎవరితో పంచుకోవాలన్న మనస్తత్వం లేదు. ఈ మోహిని రాగానే కామం వచ్చిందనమాట. ఈ అమృత భాండాన్ని తీసుకెళ్ళి ఆ మోహిని చేతిలో పెట్టారు. మోహిని చేతిలో ఎందుకు పెట్టారు? మోహిని వాళ్ళందరినీ మోహించే విధంగా చూస్తుంది. మోహినీమూర్తి సాక్షాత్ విష్ణువే ఒక స్త్రీ రూపంలోకి వచ్చి అందరినీ మోహించే విధంగా చూస్తున్నాడు. ప్రతి ఒక్క రాక్షసుడికి ఏమనిపించిందంటే, ఈవిడ నన్నే ప్రేమిస్తుంది, ఇంకెవరిని ప్రేమించట్లేదు. అవునా? ప్రతి రాక్షసుడికి అదే ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ వాళ్ళలో వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమన్నారు? అమ్మ నువ్వు పంచాలి అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. లేదు, నేను కొత్తదాన్ని, నన్ను ఎలా నమ్ముతారు మీరు? ఇలా కొత్త వాళ్ళు నమ్మకూడదు మీరు. మీలో మీకే నమ్మకం లేకపోతే నేను ఎక్కడి నుంచో వచ్చాను, నా ఊరు పేరు మీకు తెలియదు, ఎంతవరకు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలీదు, మీరు నన్ను ఎలా నమ్ముతున్నారు అని అందరి ముందు అలా అంది మోహినీమూర్తి. అప్పుడు ప్రతి రాక్షసులు ఏమనుకుంటున్నారు? ఈ మాట వీళ్ళందరికీ చెప్తుంది, నాకు కాదు. ప్రతి రాక్షసులకి అదే ఫీలింగ్ అనమాట. నన్ను మోసం చేయదు మోహినీమూర్తి, వీళ్ళందరినీ మోసం చేస్తుంది, అదే నాకు కూడా కావాలి. ఎందుకంటే మోహినీమూర్తి తన యొక్క ముఖ కవళికలతో, తన యొక్క ప్రేమ వీక్షణాలతో అందరి మనసుల్లోనూ ఒక నమ్మకాన్ని సృష్టించింది. భగవంతుడు విష్ణువు కాబట్టి. అప్పుడు అందరూ ఆవిడని నమ్మేసి చేతిలో పెట్టారు. ఒక్క చుక్క కూడా రాలేదు. వాళ్ళే పంచుకొని తాగితే ఏ బాధ ఉండేది కాదు. ఎవరికి పంచుకోవాలన్నటువంటి ఉద్దేశమే లేదండి. అంతా నాకే కావాలన్న ఉద్దేశం ఉంది. అంతా నాకే కావాలని మీరు అనుకుంటే మీకు ఇంత ముక్క కూడా రాదు. కానీ అందరితో పంచుకుందామంటే మీ షేర్ మీకు వస్తుంది. మోహిని వచ్చేసి దేవతలందరికీ పనిచేసింది. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మన విషయం ఏమిటంటే, ఈ కాళీయుడికి ఆ మడుగులో ఉన్నటువంటి నీటిని కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ ఎవరితో పంచుకోవాలని లేదు. ఇది నాదే, నేను ఒక్కడే దీనికి అధినేతని అని అలా కూర్చున్నాడు. అందుకే కృష్ణుడు అక్కడి నుంచి తరిమి కొట్టాడు. ఈ మనస్తత్వం నుంచి మనం బయటపడాలి. సరే, కృష్ణుడు అలా కాళీయుడి యొక్క ఈ దురాగతాలను అణచాలని చెప్పి అలా ఈత కొడుతున్నాడు, పారిపోతున్నాడు. ఈ కాళీయుడు కృష్ణుని తరుముతూ ఈత కొడుతూ అక్కడికి కృష్ణుని ఫైనల్గా పట్టుకున్నాడు. అంటే భగవంతుణ్ణి ఎవరు పట్టుకోలేరండి, కానీ కాళీయుడు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? దానికి ఒక పరమార్థం ఉంది. మీరు భగవంతుడి లీలలు పూర్తిగా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, అర్థమయ్యేటటువంటి వివరణ శాస్త్రాల్లో ఉన్నా లేకపోయినా, ఒక విషయాన్ని మాత్రం మీరు పూర్తిగా స్వీకరించండి, అంగీకరించండి. ఏమిటో తెలుసా? భగవంతుడు ఏం చేసినా కూడా తన భక్తుల పట్ల అనుగ్రహాన్ని చూపించడం కోసం మాత్రమే చేస్తాడు. అంతే. ఇది అర్థం చేసుకోండి. ఈ పని ఎందుకు చేశాడు? ఏ భక్తుడి మీద కృప చూపించడం కోసం చేశాడు, అంతే. అది మీరు ఫిక్స్ అయిపోండి మైండ్లో. మీకు అర్థమైపోయినా అది మాత్రం గ్యారంటీ అనమాట. ఇప్పుడు కృష్ణుడు
ఈ కాళీయుడిని ఎందుకు ఎలో చేశాడు, తనని బంధించడానికి కాళీయుడికి అనుమతిని ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు? దానికి ఒక కారణం ఉందండి. కాళీయుడు వచ్చి కృష్ణుడిని ఇలా పూర్తిగా బంధించేశాడు. తన యొక్క ఈ కాయిల్స్ ఉంటాయి కదా, తన యొక్క శరీరంతో కృష్ణుని పూర్తిగా చుట్టేశాడు, కట్టేశాడు, పూర్తిగా బంధించేశాడు. ఇలాగా లోపల కృష్ణుడు ఉన్నాడు. దీన్ని ఎవరు చూశారు? కాళీయ మడుగు ఒడ్డున ఉన్నటువంటి గోపబాలకులు, ఆవులు, దూడలు వీళ్ళందరూ చూశారనమాట. చూసి వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే మూర్చపోయి తేరుకున్నారు కాస్త. ఆ తేరుకున్న వాళ్ళకి మళ్ళీ ఇంకో మూర్చపోయే అవకాశం వచ్చిందనమాట. మళ్ళీ పడాలా? వాళ్ళు ఎంత స్టన్ అయిపోయారంటే రెప్ప ఆర్పట్లేదు, కళ్ళు అలాగే ఉన్నాయి. అంటే ఎంత స్టన్ అయిపోయారంటే, ఎంత విస్మయిపోయారంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా రావట్లేదు, మౌతంతా డ్రై అయిపోయింది. ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ తాగలేదండి. కాళీయ మడుగు ఒడ్డున ఉన్నటువంటి గోపబాలకులకి, ఆవులకి ఇది అనుభవం. కానీ గ్రామంలో ఉన్నారు కదా, బృందావన గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, గోపబాలకులు, గోపికలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, వాళ్ళందరికి కూడా ఏదో అపశకునం కలిగింది. చూస్తున్నారు, ఈ వాతావరణం ఏదో సరిగ్గా లేదే, ఏదో సుడిగాలు వచ్చేటట్టు ఉంది, ఏదో పెద్ద తుఫాను వచ్చేటట్టు ఉంది అనే వాతావరణంలో ఎన్నెన్నో అపశకునాలు చూశారు వాళ్ళు. అంతేకాదు, మగవాళ్ళకి ఎడంకన్ను అదురుతుంది, ఆడవాళ్ళకి కుడికన్ను అదురుతుంది. మగవాళ్ళకి ఎడంకాలు అదురుతుంది, ఆడవాళ్ళకి కుడికాలు అదురుతుంది. ఇలా తమ యొక్క శరీరాల్లోనూ ఈ చుట్టుపక్కల వాతావరణంలోనూ ఎన్నెన్నో అపశకునాలు చూశారు. మనం ఎప్పుడైనా అపశకునాలు చూస్తే మనకేదైనా కీడు జరుగుతుందేమో అని మనం భావిస్తాం కదా. కానీ బృందావనంలో అలా కాదండి. బృందావనంలో ఎవరికైనా అపశకునం కనిపిస్తే కృష్ణుడికి ఏం జరుగుతుందో అని బాధపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిమగ్నం అయిపోయారు. వారు ఎప్పుడు ఆనందిస్తారు? కృష్ణుడు ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. ఎప్పుడు బాధపడతారు? కృష్ణుడికి ఏదైనా కష్టం వస్తే బాధపడతారు. అంటే కృష్ణుడికి ఏ కష్టం రాదు, కానీ ఏదో చూడడానికి బయటికి ఏదైనా ఒక రాక్షసుడు వచ్చి కృష్ణుడిని అటాక్ చేస్తే అప్పుడు చూసి వాళ్ళు ఆందోళన పడతారు. సో ఈ విధంగా వారి యొక్క బాధ, వారి యొక్క ఆనందం అంతా కృష్ణుడితోనే కనెక్ట్ అయి ఉందండి. వీళ్ళు అందరికీ ఏమనిపించిందంటే, కృష్ణుడికి కళ్ళెదురుగా లేడు, కృష్ణుడు అడవిలో ఉన్నాడు, కాళీయ మడుగులో, వీళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళందరూ కనిపించింది. అపశకునాలు ఉన్నాయంటే కృష్ణుడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే వెళ్ళి కృష్ణుడిని చూడాలి, కృష్ణుడిని చూసి ఆయన సుఖంగా ఉన్నాడు, ఆయన చక్కగా ఏ బాధల్లో లేడు అన్న విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూసే వరకు వారి మనసులో ఉండదు. అందుకే ఏం చేశారు వాళ్ళు? పరిగెత్తుకుంటూ కాళీయ మడుగు దగ్గరికి వెళ్ళారు. ఇంతకీ శ్రీకృష్ణుడు కాళీయ మడుగు దగ్గరే ఉన్నాడన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? కృష్ణుడు ఏమన్నా వాళ్ళకి GPS లొకేషన్ పంపించాడా? లైవ్ లొకేషన్ పంపించాడా? ఈ మధ్యలో పిల్లలు ఫోన్లో పెడతారు ఏదో, వాళ్ళ పిల్లలకి తెలిసిపోతుంటుంది, వాళ్ళ పేరెంట్స్ తెలిసిపోతుంటుంది పిల్లలు ఏం చేస్తున్నారని. అలా కృష్ణుడికి ఏమన్నా స్మార్ట్ ఫోన్ ఇచ్చారా? యశోదమాత స్మార్ట్ ఫోన్ ఇచ్చిందా? స్మార్ట్ ఫోన్ కదా, కృష్ణుడికి చెప్పులు ఇచ్చినా తీసుకోడు కృష్ణుడు. యశోదమాత ఒకసారి చెప్పులు ఇచ్చింది కృష్ణుడికి. కృష్ణ, అడవిలో నడుస్తున్నావు, రాళ్ళు రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కాబట్టి నీ యొక్క వెన్నకన్నా సున్నితమైనటువంటి నీ పాదాలు కందిపోతాయి, కమిలిపోతాయి, కాబట్టి చెప్పులు వేసుకో అంటే కృష్ణుడు అన్నాడు, తప్పకుండా వేసుకుంటానమ్మా. నా ఆవులకు చెప్పులు కుట్టావా అన్నాడు. ఆవులకి చెప్పులు వేసుకోనాయన అంటే, లేదు ఆవులు వేసుకోకపోతే నేను కూడా వేసుకోను. సరే, ఆవులకి చెప్పులు కుట్టాలంటే ఏం చేయాలి? 9 లక్షల ఆవులు ఉన్నాయండి. ఒక్కొక్క ఆవుకి 4 కాళ్ళు, 2 కాళ్ళు. 2 కాళ్ళు ఉంటే ఒక రకం, 4 కాళ్ళు అనమాట. ఈ 4 కాళ్ళకంటే 2 జతలు ఒక్కొక్క ఆవుకి వెళ్ళిపోద్ది. అలా 9 లక్షల ఆవులకి కుట్టాలి చెప్పులు. యశోదమాత నా వల్ల కాదండి. కృష్ణుడు అన్నాడు, నా వల్ల కాదన్నాడు. నేను చెప్పులు వేసుకోవడం నా వల్ల కాదు, చెప్పులు కుట్టడం నీ వల్ల కాకపోతే చెప్పులు వేసుకోవడం కూడా నా వల్ల కాదు. అది పెద్ద స్టోరీ. అప్పుడు ఈ ఆవులను ఏం చేసాయంటే, అంటే ఆవులకు కూడా ఒక వాత్సల్య భావం ఉంది కాబట్టి, తల్లి మనసు ఆవులకు కూడా ఉంది కాబట్టి, ఈ తల్లి యశోదామాత యొక్క మనసును వాళ్ళు అర్థం చేసుకుని ఈ ఆవులన్నీ బృందావనంలోకి వెళ్ళి అన్ని చోట్లకు వెళ్ళి తమ యొక్క ఈ కాళ్ళతో ఉన్నటువంటి ఆ రాళ్ళని, రప్పల్ని, పొదునుగా ఉన్నటువంటి రాళ్ళని పూర్తిగా కొట్టి పిండి చేసి బేబీ టాల్కమ్ పౌడర్ లాగా చేసేసాడు. కృష్ణుడు చక్కగా నడుస్తాడు.
కృష్ణుడు ఆ మట్టి మీద అలా నడిస్తే, ఇసుక మీద నడిస్తే ఆయనకి కాళ్ళకి అసలు ఏం అనిపించదు అనమాట. ఏదో గోధుమ పిండి మీద మైదా పిండి మీద నడుస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు కృష్ణుడు చెప్పులు కూడా స్వీకరించాడు, ఇంకా స్మార్ట్ ఫోన్ స్వీకరిస్తాడు. కృష్ణుడు ఎక్కడున్నాడు అన్న విషయం వీళ్ళెవరికి తెలియదు. కానీ కృష్ణుడు ఎక్కడున్నాడో చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఏ విధంగా? కృష్ణుడి యొక్క పాదముద్రల్ని అనుసరిస్తూ. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీ సుత పదాంబుజలబ్ధ లక్ష్మీ. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు నడిస్తే ఆయన యొక్క పాదముద్రలు భూమి మీద అలా పడితే ఆ పాదముద్రలు బృందావన భూమికి అలంకారాలు అన్నమాట. బృందావనం సఖిభువో వితనోతి కీర్తిం. బృందావనం అనేటటువంటి ఈ ప్రదేశం ఈ భూమండలం మొత్తం యొక్క కీర్తిని పెంచుతుంది. భూమండలానికి ఉన్నటువంటి కీర్తి ఏమిటి? శ్రీకృష్ణుడు. బృందావనం అందులో ఉంది. ఈ బృందావనం అంత గొప్పది ఎందుకైంది? శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలు డైరెక్ట్గా ఆ బృందావన భూమిని తాకాయి కాబట్టి. కృష్ణుడు మథురలో చెప్పులేసుకుంటాడు, ద్వారకలో కూడా చెప్పులేసుకుంటాడు, కురుక్షేత్రంలో కూడా చెప్పులు వేసుకుంటాడు, తర్వాత హస్తినాపురంకి వెళ్ళినాక అక్కడ చెప్పులు వేసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకుంటాడు. కానీ బృందావనంలో మాత్రం చెప్పులే వేసుకోడు. అది బృందావనం యొక్క గొప్పతనం. మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద ముద్రలతో అలంకరింపబడిందండి. ఆయన యొక్క పాదపద్మాల యొక్క మహత్యేమిటి, పాద ముద్రల యొక్క మహత్యేమిటి? సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రబాల జ్యోత్స్నాభిరాహత మహృదయాంధకారం. మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాల్ని స్మరిస్తే, ఆ పాదాల మీద ఉన్నటువంటి ఆ చిన్న చిన్న చిహ్నాల్ని మనం చూస్తే, ధ్యానిస్తే, అప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఆ అంధకారం, అజ్ఞానం అనేటటువంటి అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. మనం ఎప్పుడైతే భగవంతుడికి పాదపద్మాలు దర్శిస్తామో ఆ పాదపద్మాల నుంచి వెలువడేటటువంటి ఆ కాంతి వల్ల మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. అది ఆయన పాదపద్మాల్ని దర్శించడం మాత్రాన మనకు కలిగేటటువంటి బెనిఫిట్. ఆ పాదపద్మాల్ని ఒక ఆవు కానీ, ఒక దూడ కానీ, ఒక కోతి కానీ, ఒక పక్షి కానీ, నెమలి కానీ, గోపిక కానీ, గోప బాలకులు కానీ ఎవ్వరూ ఆ పాదపద్మాల్ని, ఆ పాద ముద్రల్ని తాకరు. తాకడం అంటే నమస్కరించడానికి తాకొచ్చు, కానీ డిస్టర్బ్ చేయరు, చెరపరు, ఎవరు చెరపరు. కాబట్టి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఎలా అయితే గూగుల్ మ్యాప్లో ఆ రూట్ ఇస్తాడు కదా, అప్పుడప్పుడు బ్లూ కలర్లో, అప్పుడప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రూట్ లాగా కృష్ణుడి యొక్క పాదముద్రలు ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళేసి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఆ పాదముద్రల్ని అనుసరిస్తూ ఆ బాల వృద్ధ వనిత, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళందరూ వచ్చారండి. ఆ బాల వృద్ధ వనిత, బాలలు మరీ చిన్నపిల్లలు అడవికి వెళ్ళరండి, వృద్ధ మరీ పెద్దవాళ్ళు కూడా వెళ్ళరు అడవికి, వనిత ఆడవాళ్ళు కూడా వెళ్ళరు. వీళ్ళందరూ ఉన్నారు, ముగ్గురు. ఈ 3 కేటగిరీల మనుషులు ఇళ్లలో ఉన్నారు. వీళ్ళందరూ ఇళ్ళు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళారు. పెద్దవాళ్ళు ఎలాగో అక్కడే ఉన్నారు. ఇతర గోప బాలకులు, పెద్దవాళ్ళు గోపకలు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళారండి. అప్పుడు కృష్ణుని చూశారు. కృష్ణుడు ఈ కాళియా నాగు యొక్క పడగల్లో శరీరం, కాళియ యొక్క శరీరం కృష్ణ భగవానుని పూర్తిగా బంధించేసింది. ఆ దృశ్యాన్ని చూశారు వీళ్ళు, తట్టుకోలేకపోయారు. ఎంతో భయానికి, ఆందోళనకి, ఉద్వేగానికి లోనయ్యారు మనస్సులో. అది జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది ఆ విషయాన్ని మనం ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. 20 నిమిషాలు ఉంది బ్రేక్. సస్పెన్స్. హరే కృష్ణ.